వాళ్ళ కోసమే నేను వాకిలి వైపు చూస్తున్నాను. స్పష్టంగా చెప్తున్నాను, గౌరీ వ్రతానికి మా బంధువులు మాత్రమే వస్తారు. మీ పుట్టింటి వాళ్ళు రారు, ఆ విషయం మర్చిపో. పాపం వదిన, పెద్దమ్మ బాగా ఏడిపిస్తోంది. దిగు అన్నయ్యేమో అమ్మ అమ్మ అంటూ తన చుట్టూ తిరగాలి. కానీ వదిన వాళ్ళ అమ్మా నాన్నలను తలుచుకుంటే ఈవిడ సహించడం లేదు. ఇప్పుడు నువ్వు నీ భర్త గురించి మాత్రమే ఆలోచించాలి. ఈ పూజ ఆయన కోసమే కదా, అర్థమైందా? అర్థమైంది అత్తయ్య. ఆయన కోసం నేను మనస్ఫూర్తిగా ఈ పూజ చేస్తాను. లోపలికి వెళ్లి పూజ సామాగ్రి తీసుకురా, త్వరగా వెళ్ళు. అమ్మా, సకు తరపు వాళ్ళెవరిని మనం పూజకు పిలవలేదు కదా? అలా అంటావేంటి? మైనీలో మనకు కావలసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఆహ్వానం పంపాను. నువ్వు ఈ విషయం సక్కుకి ఇప్పుడే చెప్పకు. పెద్దమ్మ మంచిదే. సక్కు వదిన్ని ఆశ్చర్యపరచాలని వాళ్ళు రావట్లేదని చెప్పినట్టున్నారు. వాళ్ళ అమ్మ నాన్న వస్తున్నారు. వదినా వదినా వదినా, కాస్త ఆగండి. నేను మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను చెప్పేది వింటే మీరు చాలా చాలా ఆనందపడతారు. అవునా? నిజంగానా? అవును వదినా, నేను చెప్పే రహస్యం మీరెవరికీ చెప్పకండి. సరే, అస్సలు చెప్పను. పెద్దమ్మ యమున అక్కకి చెప్తుంటే విన్నాను. మంగళగౌరి పూజకి మైని నుండి బంధువులు వస్తున్నారని పెద్దమ్మ చెప్పింది. అక్కతో సకుకి చెప్పొద్దన్నారు. అదేంటి? నాకెందుకని చెప్పకూడదు? అరే, నిన్ను ఆశ్చర్యపరచాలనుకుంటున్నారు, అందుకే పెద్దమ్మ మీకు చెప్పలేదు. అలాగా? నువ్వు చెప్పేది నిజమా? అవును, నిజమే వదినా. వదినా, మీకిదంతా తెలిసినట్టు వాళ్ళ ముందు ప్రవర్తించకండి. సరే, నాకు తెలియనట్టుంటాను. నాకు గొప్ప శుభవార్త చెప్పారు మరిది గారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అవును, మీరు సంతోషపడాలనే చెప్పాను. మీరెప్పుడూ చిరునవ్వుతో ఉండాలన్నదే నా కోరిక. మరిది గారు, మంగళగౌరి పూజ జరిగేటప్పుడు మీరు వాకిల్లోనే ఉంటారు కదా. మా అమ్మా నాన్న రాగానే నాకొచ్చి చెప్పండి, సరేనా? అలాగే చెప్తాను వదినా, తప్పకుండా చెప్తాను. ఏమిటండి ఇది? వెయ్యపురాలు మా వదినకి గుమాస్తా ద్వారా ఆహ్వానం పంపారు. వదిన కంటే మనం వాళ్ళకి ముఖ్యం కదండి. మనకి పిలుపు రాలేదు, మనల్ని ఎందుకంటే ఆవిడ పిలవలేదు. మనం ఏదైనా తప్పు చేసామా అండి? ఆవిడ పూజకి మనల్ని ఆహ్వానించకపోవడం ఘోరమైన అవమానం. మన సకుకి చాలా పెద్ద శిక్ష. ఉమా, నేను వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంచనా వేయలేకపోతున్నాను. మనోరమ గారు కొన్నిసార్లు చాలా ప్రేమగా మాట్లాడతారు, ఇంకొన్నిసార్లు మాటలతో గాయపరుస్తారు. ఇప్పుడు మనం ఏం చేయాలండి? అదే అర్థం కావట్లేదు ఉమా. పాండురంగా, నా కోరికే ఒక్కటే. వాళ్ళకి మేమంటే ఇసుమంతైనా గౌరవం లేదు, అయినా ఏం పర్వాలేదు. కానీ మా సక్కు అక్కడ సుఖంగా ఉండేలా చూడు. అంతకుమించి నేను నేనేమీ కోరను. ఉమా, బాధపడకు ఉమా. ఏమండి, నేను బాధపడకుండా ఎలా ఉండగలదో చెప్పండి. వాళ్ళు మనల్ని ఎందుకని ఆహ్వానించలేదు? దాని వెనక ఏదైనా కారణం ఉందా? నాకేం అర్థం కావట్లేదు. మనసులో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆలోచించి ఆలోచించి నా తల బద్దలైపోయేలా ఉంది. పాపం సకు అక్కడ ఎలా ఉందో ఇది తలుచుకుంటేనే నాకు మనస్తాపంగా ఉంది. ఇప్పుడు ఆచమనం చేయాలి. తీర్థం 3 సార్లు సేవించి 4 సార్లు పళ్ళెంలో వదిలేయాలి. ఓం కేశవాయ స్వాహ,
ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. మా అమ్మ నాన్నగారు ఇంకా రాలేదేంటి? ఓం గోవిందాయ నమః. విష్ణవే సక్కు, నమః. మధుసూదనాయ అటు చూస్తావేంటి? పూజ మీద దృష్టి పెట్టు. వారు నీకోసమే ఆగారు. నమః. వదినా, వచ్చారు వచ్చారు, మైని నుండి బంధువులు వచ్చారు. ఏ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నీకు అసలు బుద్ధుందా లేదా? ఇక్కడ పూజ జరుగుతుంటే పేట్ల మీద నుంచి లేచి వెళ్ళిపోతున్నావేంటి? మంగళగౌరి పూజ జరుగుతోంది, గుర్తుందా లేదా? నువ్వు చిన్న పిల్లవి కాదే, ఇప్పుడు నీకు పెళ్ళైంది. తప్పైపోయింది అత్తయ్య గారు. మ్మ్. నేనేమనుకున్నానంటే, అత్తయ్య నీతో పాటు మా అమ్మ నాన్నగారు కూడా వస్తారనుకున్నాను. వాళ్ళు రాలేదా? ఎప్పుడు అదే ధ్యాస. అత్తయ్య నీతో పాటు మా అమ్మా నాన్న రాలేదా అని అడుగుతోంది. అదా, మేము ఆహ్వానిస్తే తప్పకుండా వచ్చేవాళ్ళు. అత్తయ్య గారు, మీరు మా అత్తయ్యని ఆహ్వానించారు కదా, మరి మా అమ్మ నాన్నల్ని ఆహ్వానించలేదా? నాకెదురు ప్రశ్నలు వేస్తున్నావా? సత్యభామ మా అక్కయ్య కూతురు. తను నాకు దగ్గర బంధువు. మీ అమ్మ నాన్న బామ్మ వాళ్ళు నాకు బంధువులు కారు. వాళ్ళు నాకు పరాయి వాళ్ళు. వాళ్ళెందుకు పిలవాలి? అందరి ముందు మొహం వేలాడేసుకొని కూర్చోకు. ఇప్పుడు ఏడుపు మొహంతో పూజ చేస్తావా? ఇలా చేస్తే దిగువకేదైనా అపశకనం జరుగుతుంది. శ్రీ మంగళ గౌరిభ్యో నమః. అక్షంతులు చేతులకు తీసుకుని గౌరీదేవి మీద వేయమ్మా. ఇదిగో, అందరూ మీ మీద ప్రశంసల జల్లు కురిపించాలి. పిల్లలంటే ఇలా ఉండాలి అనాలి. గుర్తుంచుకోండి. చూశారుగా సక్కుని మా పిన్ని ఎలా తిడుతుందో. ముగ్గురం కలిసి దాన్ని బాగా అవమానిద్దాం. సరిగ్గా చెప్పావక్క. చేతులు జోడించి దేవికి నమస్కరించమ్మా. శ్రీ మంగళ గౌరిభ్యో నమః. నైవేద్యం సమర్పయామి. అందరూ నమస్కరించండి. చేతిలో ఉన్న పువ్వులు గౌరి మీద వేయండి. సరే తల్లి, ఇప్పుడు గౌరీదేవికి హారతి ఇవ్వండి. అలాగే. जय देवी मंगल गौरी, जय देवी मंगल गौरी, सौभाग्यवती पूजलंदुको, सौभाग्यवती पूजलंदुको.